మనకి బీపీ గురించి తెలిస్తే ఇది అర్థం చేసుకోవడం ఈజీ. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మెయిన్గా ఏంటంటే మన బాడీ మాస్ని బట్టి జెనెటిక్ టెండెన్సీని బట్టి ఉంటుంది, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. నార్మల్గా అందరికీ మనకున్న ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ని బట్టి మనం బేసిక్గా సెడెంటరీ వర్కర్స్ మనం అందరం. అవును. అంటే ముఖ్యంగా రైతుల్లాగా పొలంలో పనిచేసి ఫిజికల్గా అట్లా ఉండేవాళ్ళం కాదు. ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బీపీ, షుగర్ కంట్రోల్ మెకానిజం, కొలెస్ట్రాల్ కంట్రోల్ మెకానిజం అన్నీ 40 ఏళ్ళ వరకు బాగానే ఉంటుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఈ లైఫ్ స్టైల్ అట్లానే ఉంటాం. మనం ఏమవుతుందంటే ఈ కంట్రోల్ మెకానిజమ్స్ దెబ్బతిని దెన్ బీపీ వచ్చే తత్వం వస్తుంటుంది అనమాట. ఇది రొటీన్ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్. ఈ బ్యాక్గ్రౌండ్లో హెరిడిటరీగా బీపీ వచ్చి తొందరగా చిన్న ఏజ్లోనే పక్షవాతాలు, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి అది వేరియేషన్. ఆ బీపీ వాళ్ళకి చిన్నప్పుడే 190 ఉంటుంది 20 ఏళ్ళప్పటికీ. అది ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయబోవటం వలన బీపీ సరిగ్గా మనకి కంట్రోల్ చేయకుండా ఏముంది చిన్న ఏజ్లో అని అనుకున్న వాళ్ళకి 30-40 ఏళ్ళకే పక్షవాతాలు, కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చి ఇదవుతాయి అనమాట. సో అదొక సపరేట్ ఎంటిటీ. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే రియాక్టివ్ హైపర్ టెన్షన్ అంటారు. ఓహో. అంటే ఏంటంటే ఒక సిచ్యుయేషన్ రియాక్ట్ అవుతే బీపీ పెరుగుతుంది. అది కామన్ ఫినామినా. మళ్ళీ మీరు బేసనికి రాగానే మళ్ళీ బీపీ నార్మల్ అవ్వడం అనమాట. సో ఇది నార్మల్ ఫినామినా అనమాట. దాన్నే పెద్ద అబ్నార్మల్ కాదు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అంటే ఎక్కువ హై గ్రేడ్ ప్రొఫెషనల్స్, మైండ్తో పనిచేయాల్సిన వాళ్ళు, ఎగ్జిక్యూటివ్స్, డాక్టర్స్, పోలీస్ పీపుల్, వీళ్ళందరికీ ఏంటంటే హై గ్రేడ్ ప్రొఫెషనల్స్ అప్పటికి నీకు సైకలాజికల్గా స్ట్రెస్ అప్ ఉంటుంది ప్రొఫెషన్లో. అట్లానే ఐటీ వాళ్ళకి అర్ధరాత్రి పూట కూడా నిద్రపోవట్లేదు, నైట్ షిఫ్ట్లో కూడా చేస్తారు కదా. సో ఇవన్నీ తెలియకుండా ఏంటంటే తొందరగా బ్లడ్ ప్రెషర్ రావటం వచ్చే తత్వం వస్తుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే మామూలుగా 50-40 ఏళ్ళు రావాల్సిన 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి బీపీ. సో వీళ్ళలో కూడా జాగ్రత్తగా లైఫ్ స్టైల్తో పాటు మెడిటేషన్ ఈజ్ యాంటీడోట్ ఇలాంటి వాటికి. ఎందుకంటే మన కార్టికల్ అవుట్పుట్స్ ఆర్ ఇంపల్సెస్ ఏంటంటే మన ఈ బ్లడ్ వెసల్స్ మీద పనిచేసి ఈ బ్లడ్ ప్రెషర్ తొందరగా వస్తుంది లాంటి వాళ్ళకి, క్రానికల్ స్ట్రెస్ అప్పుడు, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉన్న వాళ్ళకి. అదే కనుక దానికి మెడిటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీవ్ అవటమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా ఏంటంటే సమస్థితిలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వ్యాగల్ టోన్ పెరుగుతుంది. దిస్ ఈజ్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్. చిన్నప్పుడు మనం తెలుగు మీడియంలో సహవేద నాడి మండలం, ఉపవేద నాడి మండలం చదువుంటారు. సహవేద నాడి అంటే సింపాథెటిక్ సిస్టమ్, ఉపవేదన అంటే వ్యాగల్ సిస్టమ్ ఆర్ పారాసింపథిక్ సిస్టమ్. సో ఈ క్రానికల్లీ స్ట్రెస్ అప్పుడు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే తొందరగా కోపం తెచ్చుకొని, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిప్ అనేది ఇదిగా ఉంటుంది, ఇట్లా అనగానే కోపం వస్తుంది. మా సినిమాలు ఇట్లా అనగా ఇట్లా పెరుగుతాయి. ఇది నిజంగానే అవునవునవును, అది కొంతమంది మనస్తత్వం. అవును అవును. అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ తొందరగా బీపీ వచ్చే గుణం వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్గా. బాగా మాటిమాటికి అది సింపాథిక్ యాక్టివేట్ అయ్యి అగ్రెషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బికాజ్ వన్స్ ద కార్టికల్ ఇంపల్సెస్ టు ది బ్లడ్ వెసల్స్ తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక రకమైన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ వలన, డీప్ మెడిటేషన్ వలన ఈ వ్యాగల్ టోన్ పెరిగి తద్వారా బీపీ అనేది సమస్థాయిలో ఉంటుంది. అట్లానే స్ట్రెస్ పీపుల్లో ఎరిథమియాస్ కూడా ఈ మెడిటేషన్లో వ్యాగల్ టోన్ పెరుగుతుంది. వ్యాగల్ టోన్ పెరిగేటప్పటికీ ఎరిథమియాస్ అన్నీ కామ్ అయిపోయి ఇంకా రొటీన్ హార్ట్కి నార్మల్ రిథమ్ అనేది రెస్టోర్ ఉంటుంది. మందులకు ఎయిడింగ్ అనమాట ఇదంతా. సినర్జిస్టిక్గా పనిచేస్తాయి ఈ మెడిటేషన్ అనేది. ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల హార్ట్కి చాలా ప్రాబ్లము అని చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్గా వన్స్ సిగరెట్ తాగిన తర్వాత లోపల జరిగే మార్పులు ఏంటి సార్ యాక్చువల్గా? సో ఎస్పెషల్లీ ఏంటంటే టొబాకోలు, ఈ నికోటిన్, కొన్ని టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయంటే రక్తనాళాన్ని మామూలు కుంచింపజేస్తాయి. స్పాజం అంటారు, వ్యాసోస్పాజం అంటారు దాన్ని. ఆ వ్యాసోస్పాజము అట్లనే రెండో ఇంపార్టెంట్ ఏంటంటే మన రక్తం లోపల లేని ఇంటిమా అంటారు మెడికల్ భాషలో, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అది. సో అది డ్యామేజ్ అవుతుంది, వాస్కులో టాక్సిక్ అనమాట. అది డ్యామేజ్ అవటం వలన ఏంటంటే అక్కడ వెంటనే రిపేరింగ్ ప్రాసెస్లో అక్కడ కొలెస్ట్రాల్ ప్లాక్ ఏర్పడిపోయి అది మెల్లమెల్లగా పెరుగుతుంటుంది. మూడోది ఏంటంటే క్లాట్ ఫార్మింగ్. అంటే బ్లడ్లో ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేస్తున్నాయి. ప్లేట్లెట్స్ అంటే రక్తం గడ్డగట్టే గుడాన్ని పెంచే సెల్స్ అనమాట ప్లేట్లెట్స్. సో వాటి యాక్టివిటీని పెంచుతుంది.
ఈ నికోటిన్ అనేది. ఎప్పుడైతే ఉంటే ప్లేటెట్ యాక్టివిటీ పెరిగిందో ఆటోమేటిక్గా ఏంటంటే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ బ్లడ్కి వచ్చింది అనమాట. ఇలా అవి కాకుండానే ఈ స్మోకింగ్ అనేది రక్తనాళాల హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే మామూలుగా మనకి చెరుకుగడలాగా ఏంటంటే రక్తనాళం మనకి ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి వాల్లో, ఇంటిమా, మీడియా, అడ్వెంటిషియా అని. మధ్యలో ల్యూమిన్ ఉంటుంది. ఈ వాల్ అనేది డ్యామేజ్ అయ్యి డిసెక్షన్స్ అనమాట, చీరుకుపోయినట్టుగా ఉంటుంది. దానివల్ల క్లాట్ ఫామ్ అవుతుంది. ఈ స్పాంటేనియస్ ఆర్టరీ డిసెక్షన్ అంటారు దాన్ని, కరోనరీ ఆర్టరీ డిసెక్షన్. అది స్మోకర్స్లో ఎక్కువ. ఆల్మోస్ట్ అన్ని రకాల వాస్కులర్ టైప్ ఆఫ్ డ్యామేజ్ స్మోకింగ్ కలగజేసే గుణాలు ఎక్కువ అనమాట. నేను ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశాను సార్. ఒక సిగరెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్లో వెలిగించిన ఒక అగరబత్తి అన్నారు, ఇంట్లో వెలిగించిన ఒక సాంబ్రాణి అన్నారు. ఇదేమిటయ్యా బాబు, సిగరెట్కి దీనికి సంబంధం ఏముంది నా మొహం? ఇందులో సాంబ్రాణిలో ఉండే మంచివి కూడా ఉన్నాయి. అంటే పొగ ఆ స్థాయిలో ఎందుకు పెట్టేస్తాం? పొగ అనేది ఒకానొకప్పుడు పొయ్యిలు కుంపట్లు పెట్టినప్పుడు కళ్ళకి, ఊపిరితిత్తులకి, వాటి ద్వారా వచ్చే పొగ వేరు. మన ఇంట్లో అగరబత్తిను లేదంటే ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించడానికి ఎలా సమానం అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు సార్. దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఇది డెఫినెట్గా మిథ్య అది. ఎందుకంటే సిగరెట్ పొగలో ఏంటంటే ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్, దాన్ని ఏమిటంటే ఈ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి, బర్న్డ్ అవుట్ కార్బన్ పార్టికల్స్, ప్లస్ నికోటిన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రకాల డ్యామేజ్ చేస్తుంది. వేరే ఈ పొగ అనేది కాన్సన్ట్రేషన్ వెరీ డైల్యూట్. అదేంటంటే ఊపిరితిత్తుల వరకు ఏదో ఉంటే అది కూడా ఏంటంటే ఊపిరితిత్తుల డ్యామేజ్ అంత ఎక్కువ చేయవు, అన్లైక్ ఏ స్మోకింగ్. పాసివ్ స్మోకర్స్లో కూడా ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వేరే దాంట్లో టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంటాం, దాంట్లో ఓన్లీ డైల్యూటెడ్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి. అది కనుక మనం అదే పనిగా అదే ఎన్విరాన్మెంట్లో ఉంటే అది డ్యామేజ్ చేస్తుంది తప్ప అది ఎక్కడో ఉండి ఆ పొగ మామూలుగా పొగచూరి మామూలుగా బయటకు వెళ్ళేదానికి అది ఓన్లీ ఫ్రాగ్రెన్స్ ఒకటే మనం తీసుకుంటాం, ఎగ్జాక్ట్లీ పొగను పీల్చాం. వేరే ఇక్కడ డైరెక్ట్ పొగ పీలుస్తాం. ట్రూ. ఆ పొగలో ఉండే పార్టికల్స్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనమాట. అది ఫండమెంటల్. అక్కడేమో ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఇక్కడేమో పొగ ఉంటుంది. కాకపోతే మళ్ళీ అందులో అగైన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదంటే అవేమన్నా మళ్ళీ ఇంపాక్ట్ అయ్యే అవకాశం లేదు. నాట్ దట్ మచ్. రైట్. ఇప్పుడు మీరు డాక్టరు, మేడం డాక్టరు, మీకు 2 పిల్లలు, మీ తర్వాత మళ్ళీ మీ పిల్లలు ఈ డాక్టర్ ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉందా సార్? అంటే పెద్దమ్మాయి తను డెంటల్ పర్స్యూ చేస్తాం. అవునా? ఇంకో డాక్టర్ గారు వచ్చేసారు అయితే. అట్లనే మా తమ్ముడు ఆర్థోపెడిషన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, తను యశోదలో చేస్తున్నారు. ఓకే ఓకే. అట్లనే మా మరదలు కూడా తను రైల్వేస్లో డాక్టర్. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి కూడా తను డాక్టర్ స్టేట్స్లో చదువుతున్నాడు ఇప్పుడు. అది మెయిన్గా అది. తర్వాత మా రెండో అమ్మాయి తను క్లినికల్ సైకాలజీ చేసింది. ఓకే. సెయింట్ ఫ్రాన్సిస్లో. ఓకే. చేసి తను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్స్యూ చేద్దాం అక్కడ క్లినికల్ సైకాలజీలో. వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి యాక్చువల్గా? ఇప్పుడు వస్తుంది మనకి అది తొందరలోనే. దాని గురించిన వివరాలను ఒకసారి మా కోసం చెప్పండి. ఈ వరల్డ్స్ హార్ట్ డే అనేది వరల్డ్స్ హార్ట్ ఫెడరేషన్ పబ్లిక్లో అక్రాస్ ది గ్లోబ్ హార్ట్ డిసీజ్ గురించి అవేర్నెస్ పెంచడానికని ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 29వ తారీఖున వరల్డ్స్ హార్ట్ డే కింద WHO కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఇది రిలీజ్ చేసినమాట, జరుపుకోవాలని చెప్పేసి. సో ఈ వరల్డ్స్ హార్ట్ డే సెప్టెంబర్ 29వ తారీఖున ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ ఉంటుందన్నమాట. అది మనం యాజ్ ఏ ప్రొఫెషనల్ మా యొక్క బాధ్యత అనమాట. ముఖ్యంగా ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి, లేకపోతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, గవర్నమెంట్స్ హెల్ప్తో, అట్లానే కొన్ని పాలసీస్ పొలిటీషియన్స్ హెల్ప్తో, వీటందరితో ఏంటంటే మనం వీ హ్యావ్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్ అబౌట్ ద హార్ట్ డిసీజెస్. సో దట్ మనం ఏంటంటే మన వంతుగా పాపులేషన్లో హార్ట్ డిసీజ్ బర్డెన్ అనేది తగ్గించడానికని ఇది మొట్టమొదటి స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు 25 years సిల్వర్ జూబ్లీ ఈసారి. ఈ వరల్డ్స్ హార్ట్ డే 2025 స్లోగన్ అంటే డోంట్ మిస్ ద బీట్. దాని యొక్క మెయిన్ క్యాప్షన్తో దాని అర్థం ఏంటంటే మన ఎంతో ప్రేమించిన ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే మనకు క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ దే షుడ్ బి గెట్ ప్రొటెక్టెడ్. సడన్ లాసెస్ ఉండకూడదు అన్నమాట. అండ్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ప్రిమెచ్యూర్ డెత్ ఈజ్ హార్ట్ డిసీజెస్. అందువల్ల మనం ఏంటంటే ఈ ప్రివెంటివ్ కార్డియాలజీలో ఈ లైఫ్ స్టైల్ గురించి, రీసెంట్ అడ్వాన్సెస్ గురించి మనం వీ హ్యావ్ టు పుట్ ది క్యాంపెయిన్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా
ఈ యొక్క ఏదైతే స్లోగన్ ఉందో మనం వీ హ్యావ్ టు స్ప్రెడ్ అక్రాస్ అవర్ నియర్ విసినిటీ మొత్తం ఐ అండర్స్టాండ్. చేసి తద్వారా ఏంటంటే అవేర్నెస్ కలిగించడం ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసి మన వంతుగా ఏంటంటే కమ్యూనిటీలో హార్ట్ డిసీజ్ పని తగ్గించడానికని ఈసారి మనం కృషి చేయాలి. అద్భుతం.